వచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిద. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అది నకృతం దైవ సంఘైశ్చ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడుస్తారు.